హలో గాయస్, మేము రీసెంట్గా కొల్లేటికోట పెద్దింట్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంక ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ వంతెన ఉంది, కానీ అంతకుముందు అయితే వెనుక వంతెన అయితే ఉండేది. టెంపుల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ ట్యాక్స్ కట్టి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ వంతెన వచ్చాక ట్యాక్స్ కట్టి ఏమీ లేదు. ఇంకా ఈ స్పాట్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఆ వెనుక వంతెన ఉన్నప్పుడు రంగస్థలం వంతెన సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు. చూసారు కదా కొల్లేరు ఎంత బాగుందో. ఇంకా అంతలోనే మన టెంపుల్ కూడా వచ్చేసింది అమ్మవారిది. ఇంకా ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీనే ఉంది. ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, కొల్లేటికోట శ్రీ పెద్దింట్ల అమ్మవారి చరిత్ర అని, ఖచ్చితంగా వస్తుంది చూడండి. నేనైతే ఈ టెంపుల్కి నా చిన్నప్పుడు వచ్చాను. అప్పుడైతే ఇంత డెవలప్మెంట్ లేదు, ఏమీ ఒక చిన్న గుడి ఉండేది. ఇప్పుడు చూసారు కదా, చిన్న తిరుపతిలో కట్టినట్టయితే కట్టారు. చాలా డెవలప్ అయింది టెంపుల్ అయితే. ఇంకా మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ కౌంటర్ దగ్గర అంతరాలయ దర్శనానికి టికెట్ అయితే తీసేసుకున్నాము. దాని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అయితే పడింది. ఫైనల్లీ చాలా ఇయర్స్ తర్వాత అమ్మవారిని అయితే నేను దర్శించుకున్నాను. మీరు కూడా చూడండి, ఫుల్గా చూపించడానికి